2026 సంవత్సరము జనవరి 10వ తారీఖున నేను శని హోమం చేస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, అక్కడ దర్శించుకొని, అక్కడి నుండి సమిధులు సేకరించి జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఒక్కసారి నేను చెప్పినటువంటి విషయాన్ని మనస్సు లగ్నం చేసుకొని ఒకసారి వినండి. తెలిసిపోతుంది. ఏదో టూకీగా నేను చెప్పడం, మీరు వినడం, చెప్పడం, వినడం అసలు ఇది తేలికైపోతుంది. ఇది ఎంత శక్తివంతమైనటువంటి శని హోమం అంటే మళ్ళీ 30 ఇయర్స్ 30 సంవత్సరాల దాకా మళ్ళీ మనకు శని అనుకూలించడు. ఇదే చిట్ట చివరి అవకాశం. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా తప్పులేదండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే మనం లక్షల లక్షల రూపాయలు, కోట్ల రూపాయల అప్పులలో ఉన్నాం. దీనికి అయ్యే ఫీజు పెద్దగా అదేముండదండి. కాబట్టి మీరు ఈ ఒక్క క్షణం గనక అంటే ఈ సంవత్సరంలో 2026 జనవరి 10వ తారీఖు మిస్ అయితే మన దగ్గరికి 100,00,00,000 వచ్చినా కూడా మళ్ళీ నీకు శని తిరిగి రాడు, వెనక్కి రాడు. అందుకే చెప్తున్నాను 12 రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 30 ఏళ్ల దాకా అవకాశం ఉండదు. ఎందుకంటే నేను వెళ్ళింది కూడా ద్వారకా మహానగరానికి వెళ్ళాను. శ్రీకృష్ణుడు పెరిగినటువంటి స్థలము. ఆ ద్వారకాకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకున్నది ఒకటే. ఆ పాదాలు అక్కడ మోపాను. అక్కడ ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా నేను స్వీకరించడం జరిగింది. కాబట్టి ఆ స్వామివారిని కోరుకున్నది, శ్రీకృష్ణ పరమాత్ముడిని కోరుకున్నది ఒకటే. జనవరి 10వ తారీఖున జరిగేటువంటి శని హోమానికి ప్రతి ఒక్కరికి మీ యొక్క అనుగ్రహం కల్పించాలని కోరుకున్నాను. అలాగా 4 జ్యోతిర్లింగ క్షేత్రాలు మామూలు విషయం కాదండి. ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, ఈ 4 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం. శని శంగనాపూర్కి వెళ్ళి శనీశ్వరుని అనుగ్రహం పొంది ఇవన్నీ పర్యటనలు చేసుకుంటూ వచ్చానండి. జనవరి 10వ తారీఖున మరి ఖచ్చితంగా శని హోమం జరిపిస్తాను. అక్కడ నుండి ప్రతి ఒక్క ప్లేస్ నుండి తీసుకొచ్చినటువంటి సమిధలు ఇప్పుడు శని హోమానికి వినియోగించుకోబోతున్నాను. కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ శని హోమం అనేది కూడా జరిపించుకొని ఆ శనీశ్వరి అనుగ్రహం అనేది పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.